సార్ మీ టీవీ నైన్లో ఎవరి గోళ వారిది ప్రోగ్రామ్ చేశారు, చాలా బాగా సక్సెస్ అయింది సార్. అసలు టీవీ నైన్లో అవకాశం మీకు ఎలా వచ్చింది? ప్రేమికులు ప్రేమించుకునేటప్పుడు కష్టాన్ని పంచుకోరు, సంతోషాన్ని పంచుకుంటారన్నారు. తర్వాత పెళ్ళి అయిన తర్వాత కష్టాన్ని పంచుకుంటారు, సంతోషాన్ని పంచుకోరు అన్నారు. అంటే మీరు ఎవరైనా లవ్ చేశారు? ఈ రోజుల్లో పిల్లలు అలా లేరు. ఇంట్లో మనం వండింది పక్కన పెట్టేసి జొమాటో, స్విగ్గీ, హలో ఐ వాంట్ వన్ వెజిటబుల్ బిర్యానీ విత్ సలాడ్ ఎక్స్ట్రా, హలో ఐ వాంట్ వన్ వెజిటేరియన్ పిజ్జా విత్ ఎక్స్ట్రా డ్రెస్సింగ్. ఏమిటేమిటో వాళ్ళ ఆర్డర్లు వాళ్ళు మనకు అర్థమే కాదు. సార్ మీకు బిగ్ బాస్ షోలో అవకాశం వచ్చిందని విన్నాను, ఎందుకు పోగొట్టుకున్నారు? డబ్బు అనేది మనిషికి ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో కష్టం అనేది మొదలవుతుంది. సిఎం జోర్డ్ అని ఒక పెద్ద సైంటిస్ట్ భువనేశ్వర్లో ఉండేవాడు, పెద్ద సైంటిస్ట్. ఆయన ఎప్పుడో చెప్పాడు, ఒక తరం తర్వాతి తరం ఎప్పుడూ కూడా మోర్ ఇంటెలిజెంట్ పిల్లలు పుడతారు. నమస్కారం. ఈరోజు ఆదర్శ జీవితం కార్యక్రమంలో ఎన్నో టీవీ షోల్లో మనల్ని కడుపుబ్బా నవ్వించి, అలాగే 83 సినిమాలకు పైగా వివిధ పాత్రల్లో నటించి ఒంగోలుగుత్త సినిమాలో పావురం క్యారెక్టర్ ద్వారా మనకు కనిపించారు. ఆయన కొద్ది పుష్టిగా ఉన్న ఆయన మనసు మాత్రం చిన్న పిల్లోళ్ళ ఉరకలు వేస్తుంది. మరి ఆయన ఎవరో కాదు, కిషోర్ దాస్ గారు ఈరోజు మన ఆదర్శ జీవితం కార్యక్రమంలో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. బాగున్నారా సార్? సార్ మీ పేరెంట్స్ది పాకిస్తాన్ అని విన్నాను, అసలు అక్కడి నుంచి ఎలా వచ్చారు, దాని గురించి కొద్దిగా చెప్తారా? అంటే భారతదేశం విడిపోక ముందు ఓకే, అమ్మా నాన్న అక్కడ పుట్టారు. వాళ్ళు 9 ఏళ్ళు 8 ఏళ్ళు ఉన్నప్పుడు ఇండియాకి వచ్చారు. అమ్మ ఇంకొంచెం చిన్నది, బాగా చిన్నది అమ్మ. ఆ భారతదేశం విడిపోయినప్పుడు మేము హిందువులం కాబట్టి మమ్మల్ని పంపించేశారు పాకిస్తాన్ నుంచి. వచ్చేసారు ఇండియాకి. అది ఇండియాలో పుట్టినట్టే లెక్క కదా, పాకిస్తాన్ అంటా ఉందని. అదే, ఎందుకంటే అందరూ అంటారు వాళ్ళది పాకిస్తాన్ అంటుంటేను అసలు అంటే దాని గురించి వెనక ఏముందని తెలుసుకుందామని అడిగాను సార్. ఇప్పుడు తెలంగాణలో ఒకళ్ళు పుడతారు, అవును, ఆంధ్ర తెలంగాణ కలిసిపోయాయి అనుకోండి భవిష్యత్తులో, అప్పుడు ఏమని చెప్తారు? ఆంధ్రాలో పుట్టిన వాళ్ళు తర్వాత విడిపోయి తెలంగాణ అంటే అట్లా. ఓకే సార్, మీ టీవీ నైన్లో ఎవరి గోళ వారిది ప్రోగ్రామ్ చేశారు, చాలా బాగా సక్సెస్ అయింది సార్. అసలు టీవీ నైన్లో అవకాశం మీకు ఎలా వచ్చింది? నేను మా టీవీలో వాట్స్ నెక్స్ట్ అనే ప్రోగ్రామ్ చేశాను. మా టీవీలో వాట్స్ నెక్స్ట్, దాని డైరెక్టర్ అంజద్ బాబు గారు. ఆయన మా టీవీ నుంచి టీవీ 9కి వెళ్ళారు. ఆయన అవకాశం ఇచ్చారు. ఓకే, ఆయన పిలిచారు. యాక్చువల్గా నన్ను పిలవలేదు. వాళ్ళు రవిప్రకాష్ గారు ఒక పొలిటికల్ షో చేద్దామని అంజద్ బాబుతో చెప్పారు. అంజద్ బాబు గారు అక్కడ టీవీ 1లో క్రియేటివ్ హెడ్గా ఉండేవారు. ఓకే, రవి గారు పిలిచి ఇలాగ ఒక పొలిటికల్ షో చేద్దాము, రాజకీయ నాయకుల మాస్కులు తయారు చేసి మనుషులకి ముఖానికి పెట్టి బొమ్మల్లాగా తయారవుతారు కదా మనుషులు, అవును, రాజకీయ నాయకులు. అవును, అట్లా ఒక 5 నాయకుల్ని 6 నాయకుల్ని తయారు చేద్దామని బొంబాయి నుంచి మాస్కులు తయారు చేయించారు. ఆ మాస్కులతో ఒక ప్రోగ్రామ్ చేద్దామని అన్నారు. అప్పటికే హిందీలో, ఇంగ్లీష్లో, ఫ్రెంచ్లో ఉన్నాయి అలాంటి ప్రోగ్రామ్స్. ఓకే, రీజనల్ లాంగ్వేజెస్లో ఎక్కడా లేదు. ఇండియాలో మొదటిసారి టీవీ 9. ఓకే, సో అంజద్ బాబు గారికి చెప్పారు ఇట్లా మాస్కులతో ఒక ప్రోగ్రామ్ చేద్దాము అని. తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకుని, వాళ్ళు ఓన్లీ నాయకులు మాట్లాడితే ఏం బాగుంటుంది, మధ్యలో డిఫరెంట్గా చూపిద్దాము, ఒక అనుసంధానకర్త ఉండాలి అని ఆలోచించి నన్ను అడిగారు, మీరు చేస్తారంటే ఓ అన్నాను. నేను అప్పటికే మన అంజద్ బాబు గారితో ఒక వాట్స్ నెక్స్ట్లో ఆయనతో కలిసి పనిచేసి ఉన్నాను. పిలిచి అడిగారు, మీరు చేస్తారంటే అవునండి అన్నాను. ఎగిరి గంతేసాను. టీవీ 9లో అదృష్టం కదా, టీవీ 9లో అవకాశం రావడం అంటే. సార్, ఆ ప్రోగ్రామ్ చేసినప్పుడు పొలిటీషియన్స్ నుంచి మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? టీవీ 9 ఒక పర్వతం అండి, దాన్ని ఎవరు ఢీకొంటారు? అంతేనా? తల పగిలిపోదు. కొండని ఢీకొంటే ఏమవుతుంది? పగిలిపోతుంది. అది టీవీ 9 ఎవరు ఢీకొనలేరు. ఓకే, టీవీ 9లో చేసినప్పుడు కానీ మీకు రవిప్రకాష్ గారితో ఉన్న మీ అనుబంధం ఎలా ఉండేది సార్? రవి గారు అసలు ఇంటర్ఫియర్ కాదు. ఓకే,
మేము పొలిటికల్గా ఒక్కొక్క వారం ఒక్కొక్క పొలిటీషియన్ని టార్గెట్ చేసి మా రైటర్ డైరెక్టర్ అమ్జద్ బాబు గారు ఆయన్ని బాగా హింసించేవాళ్ళం. ఓకే. ఎప్పుడు రవి గారు ఫలానా పార్టీని పెంచండి, ఫలానా పార్టీని తుంచండి, ఫలానా నాయకుడిని ఇలా చేయండి అని ఎప్పుడు కూడా ప్రోగ్రాంలో ఇంటర్ఫైర్ అయ్యారు కదా. అసలు ఆయన షూటింగ్కే రాడు. ఓకే. మా బాస్కి అసలు అది ఏమీ చెప్పరు ఆయన. అందువల్లనే ఆ ప్రోగ్రాం 5 ఏళ్ల పాటు టాప్ 10లో రన్ అయింది. 5 years. 2009 నుంచి 2014 దాకా టాప్ 10లో ఉంది ఆ ప్రోగ్రాం. అవును సార్. కారణం ఏంటంటే మేనేజ్మెంట్ ఎప్పుడు వేలు పెట్టలేదు. ఓకే. మా డైరెక్టర్ గారి స్వేచ్ఛ. ఈయన ఏం చేసేవాడో ఆయనకి ఏనాడు మేనేజ్మెంట్కి చెప్పలేదు. అసలు ఈయనకి తెలిస్తే కాదు. ఓకే. ఈయన రాయుడు మా డైరెక్టరు 300 ఎపిసోడ్లు షూట్ చేసాం 5 ఏళ్లలో. ఒక్కరోజు ఒక్క కాగితం మీద ఒక్క సెంటెన్స్ ఆయన రాయలా. ఆయన రాయుడు, మా డైరెక్టర్ గారు రాయుడు. ఆయన రైటర్ అనకూడదు అంటాను నేను, ఆయన డిక్టేటర్. ఓకే. ఆయన షూటింగ్ వచ్చి కూర్చుంటాడు. దాస్ గారు ఏం చేద్దాం ఇవాళ, ఏదో ఒకటి చేయండి సార్, చెప్పండి అని ఒక డైలాగ్ చెప్తాడు. అలాగ ఒక్కొక్క డైలాగ్ ఆయన చెప్తూ పోతాడు. ఓకే. హీ నెవర్ రోట్ ఏ సెంటెన్స్. ఒక్క వాక్యం జీవితంలో రాయగా నేను చూడలేదు. ఆయన హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఆయన సంతకం చూశాను కానీ ఆయన మనిషి ఏం రాస్తాడో తెలియదు. ఓకే. ఆయన చెప్తాడు అంతే, మేము విని నేను చెప్పేస్తాను. నాకు ఎలాగైందంటే ఇప్పుడు నేను ఏదైనా షూటింగ్కి వేరే షూటింగ్కి వెళ్తే నాకు కాగితం స్క్రిప్ట్ ఇస్తే నేను స్క్రిప్ట్ తీసుకోవట్లా, అసిస్టెంట్ డైరెక్టర్ని అడుగుతున్నాను, బాబు కొంచెం చదివి పెట్టండి అని. ఓకే. అది మెమరీ. నేను విని డైలాగ్ చెప్పడం నాకు అలవాటు అయిపోయింది, చదివి చెప్పడం అలవాటు పోయింది నాకు. గ్రేట్. ఇది 300 ఎపిసోడ్లు కదా. అవును సార్, అది అలవాటు అయిపోయింది మీకు. ఓకే. ఇది ఈజీ ప్రాసెస్ అయిపోయింది మీకు. సరే, ఎంత పెద్ద డైలాగ్ అయినా మీరు చెప్పారనుకోండి, ఇప్పుడు చెప్పండి ఒక డైలాగు, ఒకసారి చెప్తారు కదా, ఇంకొకసారి చెప్పండి అంటాను, చెప్తారు మీరు, వెంటనే చెప్పేస్తాను. ఓకే. సూపర్ సార్. చెప్పేస్తాను, అది అలవాటు అయిపోయింది. నా దురదృష్టం 3 నెలలైంది నేను మందు తాగట్లేదు. మంచిదే కదా సార్, ఆరోగ్యం బాగుంటుంది. ఏం ఆరోగ్యం బాగుంటుంది సార్, మందు తాగకపోతే ఆరోగ్యం మంచిగా ఉంటుంది అంటారు కదా. స్నేహితులందరూ దూరం అయిపోతున్నారు. ఓకే. నాకు ఎందుకో చాలా ఎక్కువ తాగేసి నేను ఫీలింగ్ వచ్చి మానేసా. ఓకే. నిజానికి మందు మానేయడం చాలా ఈజీ అన్న విషయం నేను మానేసిన తర్వాత కానీ నాకు తెలియలేదు. చాలా కష్టం అంటారు కదా సార్ అందరూ. నేను 30 ఏళ్ళుగా మందు అవుతున్నాను. మందు బాల్ గురించి మంచి మెసేజ్ ఇవ్వండి సార్ మీ అదే ద్వారా. 30 ఏళ్ళుగా మందు అవుతున్నాను, టక్మని మానేసాను. ఒక 15 రోజులు టైం తీసుకున్నాను, డాక్టర్ గైడెన్స్ తీసుకుని మెల్లగా మానేసాను. తగ్గించుకుంటూ పావు పెగ్గు తగ్గించుకుంటూ రోజుకి 15 రోజుల్లో కంప్లీట్గా మానేసాను. అంటే ఇక్కడ ఉండాలి, అది మానేయాలి అనే కోరికని ఇక్కడ డెవలప్ చేయాలి. ఓకే. డాక్టర్ చెప్పాడు అది, మీరు మనసుకి అనుకోండి మానేస్తారు అని. ఒకరు చెప్తే మానలేము, మనసు చెప్తే మానొచ్చు. మనకి మనం మైండ్లో ఫీడ్ చేయాలి, దాన్ని రోజు వెయ్యాలి లోపలికి. ఓకే. పెద్ద కష్టమేం కాదండి. 30 ఏళ్ల పాటు అడ్డగోలుగా తాగాను నేను చాలా ఎక్కువే తాగేవాడిని, మామూలుగా కాదు, కొంచెం బలంగానే తాగిన మనిషి. కానీ ఒక 15 రోజులు టైం తీసుకుని మానేశాను. ఓకే. ఇట్స్ నాట్ డిఫికల్ట్ టు గివ్ అప్ డ్రింకింగ్. సూపర్ సార్. బరువు తగ్గాను నేను. ఓహో, అంటే ప్లస్ అయింది మీకు. ప్యాంట్లు జారిపోతున్నాయి ఇప్పుడు. ఓకే. ఇప్పుడు ప్యాంట్లని కొత్త ప్యాంట్లు తయారు చేసుకోవాలి మళ్ళీ. ఓకే. ఓకే. ఇదో కొత్త జాతర మొదలైంది. ఆ డబ్బంతా ఇక్కడ పెట్టాలి ఇప్పుడు. పెట్టిన సార్ ఆరోగ్యం బాగుంటుంది. బట్టలకి ఏమైంది కొనుక్కోవచ్చు మళ్ళా. ఆరోగ్యం అంటే బాడీ కొంచెం లైట్గా ఉంది ముందు కన్నా, హాయిగా ఉంది. మందు మానేస్తే హాయిగా ఉంటుంది డెఫినెట్లీ. పొద్దున్న లేవగానే కొంచెం అసౌకర్యంగా ఉండేది, అబ్బా అనిపించేది మందు తాగే రోజుల్లో. ఓకే. కానీ 3 నెలలు అయింది మానేసిన తర్వాత పొద్దున్న లేవగానే మామూలుగా ఉత్సాహంగా ఉంటుంది, అలసట ఉండదు, ఆ నీరసం ఉండదు. ఓకే. హ్యాపీగా ఉంటుంది. అది తేడా. సూపర్ సార్. ఇది అనుభవిస్తే కానీ దీని మజా అప్పుడు తెలియదు. అది నా సోదరులందరికీ చెప్తున్నాను. ఓకే సార్, నిజంగా మంచి మెసేజ్ ఇచ్చారు సార్ మీరైతే. అంటే మీరు మానేసి వేరే వాళ్ళు కూడా మానమంటున్నారు, అది చాలా సూపర్. మానేవచ్చు సార్, పెద్ద కష్టం కాదు. 3 నెలలైంది నాకు ఏనాడు ఇంత పిసర కోరిక కలగలేదు మందు మానేసాను మళ్ళీ తాగాలి అని. ఓకే. మధ్యలో ఒక్కసారి ఒక ఫ్రెండ్ దౌర్జన్యం చేస్తే ఒక 15 ml తాగాను. ఎందుకు తాగుతున్నాను అనిపించింది నాకు. తాగలేకపోయాను, 15 ml కూడా తాగలేకపోయాను. ఓకే. ఆ సగం గ్లాసే వదిలేశాను. ఓకే. నచ్చలా సార్. ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్. అంటే ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పింది విన్నాను, ప్రేమికులు ప్రేమించుకునేటప్పుడు కష్టాన్ని పంచుకోరు, సంతోషాన్ని పంచుకుంటారన్నారు. తర్వాత పెళ్ళి అయిన తర్వాత కష్టాన్ని పంచుకుంటారు, సంతోషాన్ని పంచుకోరు అన్నారు. అంటే మీరు ఎవరైనా లవ్ చేశారా సార్? నేను లవ్ చేశాను,
కానీ ఆమెను బోని కపూర్ పెళ్లి చేసుకున్నాడు. శ్రీదేవి గారు. ఓకే. మా రోజుల్లో ప్రేమిస్తే సరే. తొక్క తీసేవారు. 83 నేను ఇంటర్మీడియట్ డిగ్రీ. ఓకే. ఆ రోజుల్లో ప్రేమలు పెళ్ళిళ్ళు అనేది 1,00,000 మందిలో ఒకళ్ళు చేసుకునేవాడు. అవును. మేము లోయర్ మిడిల్ క్లాస్. ఓకే. నేను ప్రేమించినా అది సక్సెస్ కాదు. ఉపయోగం ఏముంది? విఫలయత్నమే అవుతుంది. ప్రేమించినా ఇక్కడ చెప్పలేను, ఇంట్లో మా ఆవిడ ఊరుకోదు. అది విషయం. మీ కాలేజీ టైంలో సార్ ప్రేమిస్తే అవుతుందా సార్? ఎవరు ఆడపిల్లలు కూడా భయపడేవాళ్ళు. పెళ్లి చేసుకోవాలి అంటే ఆ రోజుల్లో కులాలు, మతాలు, పట్టింపులు, శాఖలు అసలు అసాధ్యం. మీ నాన్నగారు కూడా చాలా స్ట్రిక్ట్ అని విన్నాను సార్. మామూలు స్ట్రిక్ట్ కాదు, కొట్టేవాడు మా నాన్న, భయంకరంగా కొట్టేవాడు. అసలు నాన్న ఎదురుగా నిలబడేవాళ్ళం కాదు. నా పెళ్ళైన తర్వాతనే నేను నాన్నగారితో మాట్లాడాను. ఓ, అంత భయభక్తులు. అసలు నాన్న వస్తే వేరే గదిలో దాక్కోవడమే. అమ్మో, నాన్నని ఫేస్ చేయడం అన్నది మాకు తెలియదు. ఓకే. ఈ రోజుల్లో పిల్లలు మా నెత్తి మీద ఆడుతున్నారు. అవును. మేము బాగా గారం చేస్తున్నాం పిల్లల్ని. నాన్నగారు ఉతికి ఆరేసేవారు ఏదైనా ఎక్కువ అయితే. ఏదైనా నచ్చకపోతే ఇది తిన్ను అంటే మామూలు కోటింగ్ ఉండేది కాదు. ఏది పెడితే అది తినాలి. ఈ రోజుల్లో పిల్లలు అలా లేరు. ఇంట్లో మనం వండింది పక్కన పెట్టేసి జొమాటో, స్విగ్గీ, హలో ఐ వాంట్ 1 వెజిటబుల్ బిర్యానీ విత్ సలాడ్ ఎక్స్ట్రా, హలో ఐ వాంట్ 1 వెజిటేరియన్ పిజ్జా విత్ ఎక్స్ట్రా డ్రెస్సింగ్. ఏమిటేమిటో వాళ్ళ ఆర్డర్లు వాళ్ళు మనకు అర్థమే కాదు. మా పిల్లలు వేరు, మేము వేరు, మా జనరేషన్ వేరు. అయితే సిఎం జోర్డ్ అని ఒక పెద్ద సైంటిస్ట్ భువనేశ్వర్లో ఉండేవాడు, పెద్ద సైంటిస్ట్. ఆయన ఎప్పుడో చెప్పాడు, ఒక తరం తరువాతి తరం ఎప్పుడూ కూడా మోర్ ఇంటెలిజెంట్ పిల్లలు పుడతారు. మీరు ఇంటర్నెట్లో చూడండి, సిఎం జోర్డ్ ఒక సైంటిస్ట్. మనకన్నా మన పిల్లలే తెలివైన వాళ్ళు ఉంటారు, వాళ్ళకన్నా వాళ్ళ పిల్లలు తెలివైన వాళ్ళు ఉంటారు. అది తరం మారే కొద్దీ నిరంతరంగా జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. అది యాంథ్రోపాలజిస్టులు చెప్పాలి దానికి కారణం ఏమిటా అన్నది. ఓకే సార్. మనకు తెలియదు. నేను ఐఎమ్ నాట్ ఏ యాంథ్రోపాలజీ స్టూడెంట్. ఐ హ్యావ్ స్టడీడ్ పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, ఇంగ్లీష్. కాబట్టి మనకు పుర్రశాస్త్రం తెలియదు. మేము యాంథ్రోపాలజీని సరదాగా పుర్రశాస్త్రం అనేవాళ్ళం కాలేజీ రోజుల్లో. సార్, మీరు ఈటీవీలో జాబ్కి వెళ్ళినప్పుడు రామోజీరావు గారు ఇంటర్వ్యూ చేశారని విన్నాను. ఈనాడులో రామోజీరావు గారు ఇంటర్వ్యూ చేశారని విన్నాను. అంటే ఇంటర్వ్యూ ఎట్లా చేశారు సరే? 1984 నవంబర్లో ఇంటర్వ్యూ చేశారు. నేను ఒక చిన్న టౌన్ నుంచి వచ్చాను, బరంపురం అని, ఒరిస్సాలో ఒక చిన్న టౌన్ నుంచి వచ్చాను. అసలు ఆ ఈనాడు అంత పెద్ద బిల్డింగ్ చూసిస్తేనే మనకి పడిపోయింది. ఓరు నాయన, ఏంద్రా బాబు ఈ బిల్డింగ్లు ఇళ్ళు. వెళ్ళాను, రామోజీరావు గారు వైట్ అండ్ వైట్, ఏసీ ఫుల్ ఉంది. నేను వెళ్ళి కూర్చున్నాను. ఆయన చూడంగానే నాకు భయం వేసింది. ఓకే. వణికాను నేను. ఆయన ఏదో అడిగారు. నేను ఏమైంది ఆయన నీకు అన్నాడు. ఏమైంది అన్నాడు. ఏం లేదు సార్, మీరేమో చాలా పెద్ద మనిషి, నేను ఒక చిన్న టౌన్ నుంచి వచ్చిన ఏదో ఒక కాలేజీ స్టూడెంట్ని, ఎంఏ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. నాకు తెలీదు అసలు ఈ ప్రపంచం, ఈ మహానగరాలు ఇలా ఉంటాయని తెలియదు. మామూలుగా హోటల్లో చేతులు కడుక్కోవడానికి వేడి నీళ్ళు ఇచ్చి నిమ్మకాయ ఇస్తే అది డైజెషన్ కోసం ఏమనుకో పిండుకుని తాగే బ్యాచ్ మేము. నాకు ఇంటర్మీడియట్ దాకా తెలియదు ఇలాగా. మేము ఇంటర్మీడియట్లో బెంగళూరు వెళ్తే వాడు వేడి నీళ్ళు ఇస్తే నా పక్కన ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్ళాము. వాడు ఏమో ఒరే తాగుదాంరా, వేడి నీళ్ళు వేస్తే డైజెస్ట్ అవుతుందంటే నేను ప్రతిదాన్ని అనుమానిస్తాను, వెంటనే ఏది యాక్సెప్ట్ చేయను, కొంచెం ఆగుదాంరా అన్నాను. మనకి తెలీదు ఇది మహానగరం. పక్కన ఎవడో చేయి కడుక్కుంటుంటే మేము కూడా చేయి కడుక్కున్నాం. లేకుంటే నిజానికి మా వాడు పిండేసి ఇచ్చేవాడు తాగంటారా అని. అంత అమాయకులం మేము. రామోజీరావు గారిని చూసిన తర్వాత నాకు నోట మాట రాలేదు, నేను సైలెంట్ అయిపోయాను. బాగా చదువుకున్నవాడిని, ఐ వాజ్ ఎ గుడ్ స్టూడెంట్. ఆయన గమనించాడు అప్పుడు సరే రిలాక్స్ అవ్వు అని. ఆయన నా రిటర్న్ టెస్ట్ పేపర్ ఉంటుంది కదా, అదంతా ఆయన తిరగేస్తూ కూర్చున్నారు. ఒక నిమిషం కూర్చోవయ్యా, రిలాక్స్ అవ్వు పో అని ఆయన ఇట్లా కాలర్ పైకి ఎత్తారు. ఇంకొంచెం భయం వేసింది. మొత్తానికి అవన్నీ తిరగేశారు, నేను రాసినవన్నీ తిరగేసిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత, బాగానే రాసావు కదయ్యా, టాపర్వి నువ్వు,
ఏంటి మాట్లాడమేంటి అన్నాడు. అప్పుడు కొంచెం ధైర్యం చేసి ఏదో అడిగారు ఆయన, జర్మనీ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని. సార్ ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఎవరు ఉండరు సార్, దాన్ని ఛాన్సలర్ అంటారంటే, అదే నీకు అది తెలుసో లేదో అని అడిగానంటే, సరే సార్ అన్నాను. ఎవరు హెల్మెట్ కోలో ఎవరు ఉన్నారు ఆ రోజుల్లో, ఏదో చెప్పాను. భారత పాకిస్తాన్ సంబంధాల గురించి ఒక 4 నిమిషాలు మాట్లాడన్నారు. సార్ 40 నిమిషాలు మాట్లాడగలను అన్నాను. లేదు 4 నిమిషాలు చాలు అన్నారు. ఓకే 4 నిమిషాలే మాట్లాడాను. తర్వాత ఇట్లా ఇంటర్నేషనల్ పొలిటిక్స్ మీద, ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఓకే నాకు ఆ సబ్జెక్టు ఆ రోజుల్లో నేను బాగా దిట్ట. పొలిటికల్ సైన్స్ ఆనర్స్ స్టూడెంట్ని కదా, థరోగా ఉంటుంది, మనకు తెలిసిన సబ్జెక్టే. ఓకే హ్యాపీగా ఆన్సర్లు ఇచ్చాను అన్నిటికీ. ఆయన సాటిస్ఫై అయ్యాడు, ఉద్యోగం ఇచ్చారు. ఒక 5 ఏళ్ళు ఉద్యోగం చేశాను. మనమే సరే ఈ పని చేయలేదు. ఎందువల్ల సార్? ఎక్కడ బాధ్యత లేని వయసు, అది బాధ్యత తెలియని వయసు. సార్ మీరు జర్నలిజంగా కూడా పనిచేశారు. అప్పుడు జర్నలిజానికి ఇప్పుడు జర్నలిజానికి డిఫరెంట్ ఏంటి సార్? మరి ఇప్పుడు ఏం చేస్తున్నారో నాకైతే ఐడియా లేదు, ఎందుకంటే నేను యాక్టింగ్లోకి వచ్చేసాను కదా. నాకు పెద్ద ఈ పేపర్లో ఎలా పనిచేస్తున్నారో ఏంటో తెలియదు. అప్పట్లో నేను ఎక్కువగా సిటీ డెస్క్లో పనిచేశాను. మా స్టింగర్లు వచ్చిన వార్తలన్నీ తీసి వాటికి ఏదో హెడ్డింగ్ పెట్టడం, చిన్న చిన్న కరెక్షన్లు చేయడం. కొన్నాళ్ళు జనరల్ డెస్క్లో పనిచేశాను. ఆ పీటీఐ యుఎన్ఐ కాపీలు వస్తే అవి ఇస్తే అవి అనువాదాలు చేసేవాడిని, చిన్న చిన్నవి. కొద్ది కాలం రిపోర్టింగ్ చేశాను, ఎక్కువగా కల్చరల్ రిపోర్టింగే చేశాను. ఈ సాహిత్య సమావేశాలు, సంగీత సభలు అవి ఎక్కువ కవరేజ్ చేసేవాడిని. ఒక్కటి అరా పొలిటికల్ కవరేజ్ చేశాను. మరి ఇప్పుడు అలాగే ఉంటుంది, ఏముంటుంది మార్పు చెప్పండి. కొంచెం కరప్షన్ పెరిగింది అని వింటూ ఉన్నాను నేను. వార్త వేయాలంటే ఏదో ముట్ట చెప్పాలి అంటున్నారు పిల్లలు. అంతకుముందు అలా ఉండేది కాదు. ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ కవర్ చేస్తే, నేను నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఊరిలో ఒంగోలు పక్కని తిరణాలకు వెళ్ళాము. తిరణాలకు వెళ్తే కవరేజ్కి రిపోర్టర్లు వచ్చారు, ఏవో చిన్న చిన్న న్యూస్ ఛానల్స్, బాగా లోకల్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు. అవి కవరేజ్ చేసేవాళ్ళు మాట్లాడమన్నారు. నేను మాట్లాడిన తర్వాత వాళ్ళు అన్నారా? వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడండి. నా ఫ్రెండ్ వెంటనే జేబులోంచి ఒక 500 కాగితం ఇచ్చాడు. చిన్న ఛానల్ అక్కడ ఒంగోలులో. 500 ఇస్తే ఇలా అన్నాడు. మళ్ళీ ఇంకొక 500 ఇచ్చాడు. ఇది మా జనరేషన్లో నేను చూడలేదు, మాకు లేదు. ఓకే 85, 89 ఈనాడులో చేశాను. 89 నుంచి 97 ఆంధ్రజ్యోతిలో చూశాను. ఇంత హ్యాపీగా ఓపెన్గా సంపాదించుకునే రోజులు కావాలి. ఇప్పుడు కొంచెం ఓపెన్గానే అడుగుతున్నారు. దిస్ ఈజ్ గుడ్. మంచిదే కదా, వాళ్ళు బతుకుతారుగా. అంటే కరప్షన్ని ప్రోత్సహించను, కానీ అదే వీలైన చోట్ల వాళ్ళు సంపాదించుకుంటారు. మంచిదే కదా. సార్ ఒంగోలు గీత సినిమాలో మీకు అవకాశం ఎలా వచ్చింది? అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రీసెర్చ్ చేశారు ఆ పాత్రకి ఎవరు సరిపోతారా అని. వాళ్ళు 3-4 అసిస్టెంట్ డైరెక్టర్లు, 2-3 అసోసియేట్ డైరెక్టర్లు, బొమ్మరెల్లి భాస్కర్ గారు ఆ పాత్ర కోసం వెతికారు. వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏంటంటే బాడీ షేప్ నార్మల్గా ఉండకూడదు, నలుగురిలో ఉంటే భిన్నంగా ఉండాలి అన్నది వాళ్ళ రిక్వైర్మెంట్. మాట్లాడగలగాలి, ఫేస్ అమాయకంగా ఉండాలి, ఏదైనా గలగలగలలో మాట్లాడగలగాలి. వాళ్ళు వెతికారు, ఎవరెవరినో వెతికారు, కానీ వాళ్ళకి ఎవరు నచ్చలా. నేను ఒక్కడే నచ్చాను వాళ్ళకి. చిన్న క్యారెక్టర్ అనుకున్నారు వాళ్ళు. యాక్చువల్గా ప్రొడ్యూసర్ గారితో వేయించేద్దాం అనుకున్నారు. ప్రొడ్యూసర్ గారు తర్వాత క్యారెక్టర్ చూసి కొంచెం పెద్దగా ఉంది, నేను వేయలేను, మరీ చిన్న క్యారెక్టర్ అయితే వేయగలను, కానీ అంత పెద్ద క్యారెక్టర్ నేను వేయలేను, వేరే వాళ్ళని వెతుక్కోండి అనేసారు. అప్పుడు నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు. ఆయన పేరేదో ఉంది, మేనేజర్ ఒక ఆయన, రామ్మోహన్. ఆయనే ఇంటర్వ్యూకి పిలిచారు. వెళ్ళాను ఇంటర్వ్యూకి, మాట్లాడారు, అడిగారు ఎంత తీసుకుంటామంటే నేను ఏదో చెప్పాను. ఆయన బాగా తక్కువ చెప్పాడు. 1000 రూపాయలు చెప్పారంటే నేను వెంటనే బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయాను. ఏం మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోయాను. మళ్ళీ ఒకసారి పిలిపించారు ఒక వారం తర్వాత. మళ్ళీ అడిగారు ఎంత అంటే ఎంత ఇస్తారు మీరంటే, నేను ఏదో
30,000 25,000 ఏదో అడిగాను రోజుకి. వాళ్ళు 2,000 అన్నారు. ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళి వస్తాను సార్ అని ఇంటికి వెళ్ళిపోయాను. అటు నుంచి అట్టే. ఇలాగ 4-5 సార్లు జరిగిన తర్వాత ఓకే. మేనేజర్ ఒక ఆయన ఫోన్ చేసి డైరెక్టర్ గారు మీతో మాట్లాడుతామంటున్నారు, మీరు రండి అంటే నేను రాను. నేను రానండి, నా వల్ల కాదు, వేరే వాళ్ళని చూసుకోండి. 1000కి 2,000కి 5,000కి 3,000కి నేను చేయలేనండి, నా వల్ల కాదు, నన్ను వదిలేయండి సార్. నాకు ఆల్రెడీ 10,000 ఇస్తున్నారు టీవీ 9లో, నేను ఎక్కడ చేస్తాను ఆ రేటుకి, నేను చేయలేనండి. డైరెక్టర్ గారు మీతో మాట్లాడతారు రండి అన్నారు. సరే అని వెళ్ళాను. డైరెక్టర్ గారు మాట్లాడారు, ఆయన కన్విన్స్ చేశారు. ఓకే. డబ్బుల గురించి పెద్ద పట్టు పట్టద్దు, నువ్వు కోరింది ఇస్తాంలే, కానీ అంత పట్టు పట్టద్దు, కొంచెం అటు ఇటుగా ఇస్తాము, డోంట్ వరీ అని కన్విన్స్ చేసి చెయ్యి, పాత్ర మంచిది, నీకు క్యారెక్టర్లు వస్తాయని చెప్పి కన్విన్స్ చేశారు. అప్పుడు చేశారు. ఓకే. హీరోతో ఈక్వల్ డేట్స్ పడ్డాయి నాకు. అవును సార్. 42 రోజులు చేశాను. రామ్ గారికి మీ మధ్య బాండింగ్ ఎలా ఉంది సార్? బాగుంటుంది. మంచి వ్యక్తి. ఆయన చాలా సింపుల్ మ్యాన్ అబ్బా. ఓకే. ఆయన ఎవ్వరి పనిలో ఇన్వాల్వ్ కాడు, ఎవరితో మాట్లాడు, ఎవరిని ఏం కెలకడు, ఆయన పని ఏదో ఆయన చూసుకుంటాడు. చాలా సింపుల్ మ్యాన్. ఎవరైనా వస్తే ఫోటో దిగితే రండి అంటాడు. మనం ఆశ్చర్యపోతాం, ఆయన అంత పెద్ద హీరో, పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు, పోజులు కొడతాడేమో అని నేను అనుకున్నాను. కానీ బిగినింగ్లో చాలా ఈరోజు జనరేషన్ పిల్లలు బాగా నార్మల్గా ఉంటున్నారండి. వీళ్ళు తెలివైన పిల్లలు, వీళ్ళకి తెలుసు కష్టాలు సుఖాలు అన్నీ వీళ్ళకి, పిల్లలకి తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు. కాబట్టి వాళ్ళు చాలా మామూలుగానే ఉంటున్నారు. మీరు కొత్త జనరేషన్లో చూడండి, ఒక్కడికి కూడా పొగరు అహంకారం కరెక్ట్ ఎవరికి ఉండదు. మీరు ఎవరినైనా కలవండి, కరెక్ట్, మీకు ఎక్కడ ఏ కోసానా దొరకరు. ఉంటే గింటే ఇంట్లో ప్రదర్శిస్తారేమో తల్లిదండ్రుల మీద, అది కామనే అంతే. తల్లిదండ్రులను పీడిస్తారేమో, కానీ బయటకు వచ్చిన తర్వాత చాలా మామూలుగా ఉంటున్నారు ఈ జనరేషన్ పిల్లలు. దే ఆర్ వెరీ సింపుల్ పీపుల్ అండి. సార్, మీరు డైరెక్టర్ గారికి చాలా గౌరవిస్తారని విన్నాను. డైరెక్టర్ అంటే దేవుడితో సమానం ఇండస్ట్రీలో. అలాగే డైరెక్టరు, రైటరు, ఎందుకంటే వర్క్ ఇచ్చేది వాళ్ళు కదా, వాళ్ళు విజువలైజ్ చేయాలి కదా. వాళ్ళు ఒక సీన్ని విజువలైజ్ చేసి ఒక ప్రాజెక్ట్ని విజువలైజ్ చేస్తేనే కదా మనకు వర్క్ వచ్చేది. ఒక రైటరు ప్రసవ వేదన పడి 4 వాక్యాలు రాస్తేనే కదా నాకు 4 గింజలు వస్తాయి మా ఇంటికి. కరెక్ట్. కాబట్టి వాళ్ళు దేవుడితో సమానమే కదా. ఒక ఇంటర్వ్యూలో విన్నాను సార్, డైరెక్టర్ గురించి అంత గొప్పగా చెప్పిన మనుషుల్లో మీరొక్కరు. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. నాకు అందుకని క్వశ్చన్ అడగాలనిపించింది, అడిగే సార్. సార్, మీరు ఎన్నో షోలు చేశారు. ప్రతి మనిషికి ఫుడ్, బెడ్ చాలా అవసరం, కానీ 2 ప్రోగ్రాలు చేస్తారు మీరు. దాని గురించి నేను బెడ్రూమ్లో మొదలెట్టి హాల్లోకి వచ్చాను. అవును, ముందు సరస్వం పెద్దలకు మాత్రమే అని మా టీవీలో చేశాను. తర్వాత ఈటీవీ 2లో ఆహా అనే వంటల కార్యక్రమం చేశాను. తర్వాత ఈటీవీ అభిరుచి ఛానల్లో ఇప్పుడు బాబాయ్ హోటల్ చేస్తున్నాను. టీవీ 9లో ఎవరి గోల వారిది చేశాను. ఇప్పుడు స్వతంత్ర టీవీలో న్యూ ఎవరి గోల వారిది చేస్తున్నాను. మా టీవీలో వాట్స్ నెక్స్ట్ అని ఒక కామెడీ ప్రోగ్రామ్ చేశాను. అన్ని రకాలు చేశాను. ఒక 2-3 సీరియల్స్లో కూడా యాక్ట్ చేశాను, పెద్ద పాత్ర సీరియల్స్లో. శివనాగేశ్వరరావు గారు ఒక సీరియల్ తీశారు ప్రొడ్యూసర్గా, దాంట్లో పెద్ద క్యారెక్టర్ వేశాను, చాలా పెద్ద క్యారెక్టర్, దట్ ఈజ్ మహాలక్ష్మి అని. తర్వాత శ్రీ అండ్ శ్రీమతి అనే ఒక సీరియల్ కూడా పెద్ద క్యారెక్టర్. ఇంకా ఒక 15-20 సీరియల్స్లో 2 రోజులు 3 రోజులు 1 రోజు క్యారెక్టర్లు చేశాను. సో సీరియల్స్కి నాకు ఎందుకో వాళ్ళు ఇవ్వలేదు అవకాశాలు, నేను చేయలేదు. ఓకే. నిజానికి సీరియల్స్లో బాగుంటుంది, ఎందుకంటే రోజు కనిపిస్తాం కదా. అందరూ రోజు చూస్తూ ఉంటారు, మర్చిపోకుండా ఒక ఫ్యామిలీ లాగా కనెక్ట్ అయిపోతారు అందరికీ. సీరియల్స్లో అయితే బాగుంటుంది సీరియల్స్లో. అవును, కానీ ఉదయం వెళ్తే రాత్రి వదులుతారు, మనకు నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఉదయం 6 గంటలకు బయలుదేరాలి, 7 గంటలకల్లా సెట్లో ఉండాలి. కళ్ళు మూసుకుని ఉంటాం, వాడు మేకప్ వేస్తుంటాడు. మనం కళ్ళు మూసుకునే ఉంటాం, వాడు మేకప్ వేస్తుంటాడు. మనం కళ్ళు మూసుకునే ఉంటాం, వాడు తల దూగుతాడు. మనం కళ్ళు మూసుకునే ఉంటాం, ఆ కాస్ట్యూమర్ బట్టలు తొడిగిస్తాడు. మనం నిద్రలోనే ఉంటాం, యాక్షన్ అంటాడు డైరెక్టర్. అది సీరియల్స్ పరిస్థితి. మళ్ళీ మధ్యాహ్నం అన్నం తిని ఇలాగ ఒక కునుకు తీసే లోపల డైరెక్టర్ పిలుస్తారు. మిమ్మల్ని హీరోగా పెట్టి ఒక సినిమా తీస్తే దానికి ఏం పేరు పెడితే బాగుంటుంది? బండోడు. బండోడు అంతేనా? అంటే బండి నడిపేవాడు అని మీరు ఏదో ఊహించారు కదా. అబ్బా
అబ్బా ఏం ఆలోచనలండి మీ పేరేంటండి? బండిరాజు. మరి బండిరాజు కాబట్టి బండి అనుకోవచ్చు కదా. బండి నడిపేవాడు బండోడు. నేను బండోడు అని పలికాను, బండోడు అని. గొప్పదండి తెలుగు భాష. కానీ బాగుంటుంది సార్ ప్రేమలో తీస్తే, అదొక కామెడీ ట్రాక్లో తీస్తే కనుక ఏ డైరెక్టర్ గారు ఒక టాక్సీ డ్రైవర్ క్యారెక్టర్ వేసాను అనుకోండి, బండి వాడు బండోడు అంతే, లావుగా ఉంటాను కాబట్టి బండోడు. అదే సార్, అక్షరం అదే రాస్తే కానీ పలికేటప్పుడు తేడా. అది బండోడు బండోడు బండోడు, చిన్న డిఫరెంట్ అంతే. నాకు ఇప్పటికిప్పుడు వచ్చిన ఐడియా. ఓ అది ఎందాక అన్నారు కదా మీరు, మెమరీ పవర్. మెమరీ ఉండాలి, లేకుంటే యాంకర్కి కావాల్సింది ఏంటంటే, సరే ఒక మనిషి యాంకర్ కావాలంటే ఫస్ట్ భాష మీద పట్టు ఉండాలి. కరెక్ట్, భాష బాగా రావాలి, ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి, కరెక్ట్, ఇంగ్లీష్ కూడా రావాలి తెలుగుతో పాటు. అప్పుడే ఒక మనిషి హాయిగా యాంకరింగ్ చేయగలుగుతాడు, లేకపోతే చేయలేరు. కరెక్ట్. తర్వాత స్క్రీన్ ప్రజెన్స్ అన్నది ఉంటుంది, ఆ ఎక్స్ప్రెషన్లు అవన్నీ తెలియాలి. అప్పుడే యాంకర్ యాంకర్ అవడం అంత ఈజీ కాదు. కరెక్ట్. బాడీ లాంగ్వేజ్, హావభావాలు అవన్నీ తెలియాలి కదా. మీరు ఇంత చాలా నవ్వుతూ చాలా ఎనర్జిక్గా ఉంటారు కదా, మీ జీవితంలో బాగా బాధపడిన సన్నివేశం కానీ సంతోషపడిన సన్నివేశం కానీ ఏమైనా ఉన్నాయా? నేను డిగ్రీ పాస్ అయినప్పుడు 83 BA పొలిటికల్ సైన్స్ ఆనర్స్, గోల్డ్ మెడల్ అనుకున్నాను. నేను బాగా చదివాను, గోల్డ్ మెడల్ వస్తుంది అనుకున్నాను. ఓకే. పరీక్ష ముందు జాండీస్ వచ్చింది. ఓకే. అయినా కూడా రాశాను. 7th ర్యాంక్ వచ్చింది యూనివర్సిటీకి. 7th ర్యాంక్ అంటే టాప్ 10లో ఉన్నట్టే యూనివర్సిటీ మొత్తానికి. నేను బాధపడ్డాను గోల్డ్ మెడల్ పోయిందని. ఎంత మూర్ఖుడిని ఆలోచించండి. ఆలోచించిన తర్వాత మా అన్నయ్య చెప్పాడు, రే పిచ్చోడా ఎర్రోడా ఏందిరా బాధపడుతున్నావు, నీకు బుద్ధి ఉందారా అన్నాడు. టాప్ 10 అంటే ఈక్వల్ టు గోల్డ్ మెడలేరా. అప్పుడు సంతోషపడ్డాను. ఓకే. రెండు ఒకటే ఈరోజు. సంతోషం, బాధ కూడా. సూపర్ సార్. సార్ మీకు బిగ్ బాస్ షోలో అవకాశం వచ్చిందని విన్నాను, ఎందుకు పోగొట్టుకున్నారు? పోగొట్టుకోలేదండి, వాళ్ళే క్యాన్సిల్ చేశారు. ఓకే. వాళ్ళు ఏవో కొన్ని ప్రశ్నలు వేశారు, నేను సమాధానం చెప్పాను. ఫస్ట్ బిగ్ బాస్ షో తెలుగులో ప్రారంభించినప్పుడు మా టీవీ వాళ్ళు నన్ను పిలిచారు, ఇంటర్వ్యూ చేశారు ఒక గంట సేపు. ఓకే. ఏదో కాఫీ హౌస్లో కూర్చోబెట్టారు, ఎమ్మెల్యే కాలనీ దగ్గర ఇక్కడ కాఫీ హౌస్లో ఎవరో వాళ్ళు ఎండమాలు వాడు పిలిచి ఇంటర్వ్యూ చేశారు, అన్నీ చేశారు, అంతా బాగానే ఉంది. అన్నీ అడిగారు, వారానికి మందు ఎన్ని పెగ్గులు తాగుతారు, మీకు ఎన్ని పెగ్గులు ఇస్తే సరిపోతుంది, సిగరెట్ అలవాటు ఉందా, అది పిల్లలు ఉన్నారా, పిల్లలతో బాగా అటాచ్మెంట్ ఉందా, పిల్లల్ని చూడకుండా ఉండగలరా, భార్యను విడిచిపెట్టి ఉండగలరా, ఇన్ని రోజులు అన్నీ అడిగారు. చిట్ట చివరిలో ఒక ప్రశ్న వేశారు, అక్కడ దెబ్బ అయిపోయింది. బీపీ షుగర్ ఉన్నాయన్నారు, దండిగా ఉన్నాయన్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చి పంపించారు. ఓకే. ఓకే. అందువల్ల బీపీ షుగర్ స్వీట్ మ్యాన్ కదా. అవును సార్. బీపీ ఉంది, షుగర్ ఉందండి, టాబ్లెట్ వేస్తానంటే షేక్ హ్యాండ్ ఇచ్చి పంపించారు. ఓకే. అందువల్ల అది దెబ్బ కొట్టింది. లేకుంటే నేను ఫస్ట్ బ్యాచ్. సార్ లాస్ట్గా ఒక క్వశ్చన్, మీ బాల్యం ఎలా జరిగింది సార్? బాల్యం విజయనగరం. ఓకే. 4వ తరగతి దాకా. అది ఏమి జ్ఞాపకం కూడా లేదు, చాలా తక్కువ జ్ఞాపకం ఉంది. ఓకే. 4-5 తరగతుల నుంచి బరంపురం ఒరిస్సాకి వచ్చాను. 4వ తరగతిలో నా క్లాస్మేట్స్ చందుగాడు, కళాశీది సీను, వీళ్ళతో నా బాల్యం గడిచింది. తర్వాత సిటీ హై స్కూల్ అని బరంపురంలో చదివాను. హై స్కూల్ లైఫ్ మాత్రం కలర్ఫుల్ అండి, చాలా బాగుండేది. కళా ప్రపంచం చాలా. అసలు హై స్కూల్ లైఫ్ నిజంగా ఎంత బాగుంటుందండి. బాధ్యతలు ఉండవు, బరువులు ఉండవు. నెల అయ్యేసరికి ఆ ఖర్చులని ఈ ఖర్చులని, ఆ డబ్బులు సర్దాలి, ఈ డబ్బులు సర్దాలి, ఈఎంఐలు కట్టాలి, ఇవన్నీ ఉంటాయి కదా, స్కూల్ ఫీజులు కట్టాలి. అవేమి తెలియవు. ఆ తెలియని రోజుల్లో ఎంత హాయిగా ఉంటుందండి. డబ్బు అనేది మనిషికి ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో కష్టం అనేది మొదలవుతుంది. మనిషి డబ్బుకు ఎప్పుడైతే దూరం అవుతాడో, మనిషికి డబ్బుతో ఎప్పుడైతే అవసరం తగ్గిపోతుందో అప్పుడు హాయిగా ఉంటాడు మనిషి. సూపర్ చెప్పారు. నేను మా ఇంట్లో ఏ అవసరం వచ్చినా ఏం పట్టించుకో, నాకు ఏ సంబంధం లేదు, అంతా మా ఆవిడ మీద వేసిస్తాను, ఆవిడే మొయ్యాలి. నేను దూరం అయిపోయాను. నేను చాలా కొంచెం డబ్బులు తీసుకుని నా అవసరానికి జేబులో పెట్టుకుంటాను. ఓకే. నా ఖర్చులకు ఏదో 10,000 25,000 అట్లా నా జేబులో పెట్టుకుని మిగతా ఆదాయం అంతా ఆమెకి ఇచ్చేస్తాను. నా 25,000 20,000
10,000 5,000 ఎంత కావాలంత తీసుకుని మిగతా అంతా ఆవిడకి ఇచ్చేస్తాను. నేను పెట్టుకోను జేబులో, ఓకే నా ఖర్చులకు నేను ఉంచుకుంటాను అంతే. దాంతోనే నా జీవితం గడుస్తుంది. ఓకే 10-25 అనేది పెద్ద సమస్య కాదు. మిగతా అంతా వాళ్ళు చూసుకుంటారు, మా అబ్బాయి మా ఆవిడ. నేను దూరం అయిపోయాను. ఓకే నాకు మళ్ళీ ఏమైనా షార్టేజ్ అయితే మా అబ్బాయిని అడుగుతా, ఎవరా అని. వాళ్ళు ఇస్తారు మళ్ళీ ఒక 5-10 కావాలంటే. మీకు ఎంతమంది సార్ పిల్లలు? అబ్బాయి అమ్మాయి. అమ్మాయి అబ్బాయి. ఓకే సో నేను దాదాపుగా తగ్గించేసుకున్నాను, డబ్బుతో నా కనెక్షన్ని తగ్గించుకున్నాను, నాకు డబ్బుతో బంధం తగ్గించుకున్నాను. ఎందుకంటే అవన్నీ మైండ్లో తిరుగుతుంటాయి, డిస్టర్బ్ చేస్తాయి. మనమేదో హాయిగా బతకాలి, ఎంఆర్జీ వాళ్ళు పిలిచారు, ఇంటర్వ్యూకి వెళ్ళాము, చక్కగా తిన్నాము, హాయిగా మంచినీళ్ళు తాగాము, వాళ్ళ క్యాంటీన్లోకి వెళ్ళాము, శుభ్రంగా మామిడిపళ్ళు తిన్నాము, ఆనందంగా ఈరోజు గడిచింది, హ్యాపీ. ఓకే సాయంత్రం ఇంటికి వెళ్ళాము, టీవీ చూసాము, ఏదో మంచి వెబ్ సిరీస్ వచ్చింది చూసాము, ఆనందించాము. ఏదో కొత్త సినిమా పడింది, మలయాళం సినిమా, తెలుగు డబ్బింగ్ ఉంది, అంతకన్నా ఆనందం ఉంది. మంచి మంచి కథలు తీస్తున్నారు మలయాళం వాళ్ళు, తమిళ దర్శకులు. ఎలాంటి సినిమాలు వస్తున్నాయి? తెలుగులో అప్పుడప్పుడు మంచి సినిమాలు వస్తున్నాయి, అవును. రెగ్యులర్గా యావరేజ్ సినిమాలు వస్తున్నాయి, అప్పుడప్పుడు మంచి సినిమాలు, గొప్ప సినిమాలు వస్తున్నాయి, తక్కువ. మలయాళం చూడండి, కంటిన్యూస్గా బాగుంటాయి సినిమాలు, మంచి సినిమాలే వస్తుంటాయి. ఓకే అవి చూసుకుంటూ హ్యాపీగా జీవితం గడిపేస్తున్నాను. అది డబ్బుకు దూరం అవుతున్నా. డబ్బు గురించి పెద్దగా వర్రీ పెట్టుకోను నేను, ఓకే వర్రీ అవ్వను, డబ్బు గురించి వర్రీ అవ్వను. అది తగ్గితేనే హాయిగా ఉంటాం. దాని గురించి ఒక్కసారి మైండ్లో పడింది అనుకోండి, అబ్బా ఇవాళ 10,000, అబ్బా ఇవాళ 5,000, ఆ ఆలోచన వద్దు. ఓకే హ్యాపీగా రామకృష్ణ అనుకుంటే అయిపోయింది. శివుడు చూసుకుంటాడు అన్నీ, మనకెందుకు సార్. సార్ ఇప్పుడు కొత్తగా వచ్చే వారికి ఇండస్ట్రీలోకి వస్తారు కదా కొంతమంది, చాలామంది విలేజ్ల నుంచి ఏదో కళా ప్రపంచంలో వచ్చేస్తుంటారు. అటువంటి వారికి మీరు ఇచ్చే సందేశం సార్? నేను చాలామందిని చూశానండి. నా క్లోజ్ ఫ్రెండ్కి ఒక ఫిల్మ్ అకాడమీ ఉంది, వినోద్ ఫిల్మ్ అకాడమీ. వినోద్ ఫిల్మ్ అకాడమీ అని ఒక యాక్టింగ్ స్కూల్ ఉంది. నేను ఆ స్కూల్కి ప్రిన్సిపాల్ని, గౌరవ ప్రిన్సిపాల్ని. చాలామంది పిల్లల్ని చూస్తున్నాను, మాకు అవకాశం ఇస్తారా అని అడుగుతున్నాను రాగానే. ఒక డైలాగ్ చెప్పు అంటే తాబా తా అంటున్నారు. వాడికి యాక్టింగ్ రాదు, అవకాశం కావాలంట. ఏమైనా అర్థం ఉందండి? ఏమిటి సార్ ఆ జనరేషన్? వర్క్ నేర్చుకుని తర్వాత అవకాశం ఇస్తారని అడగాలి, కానీ వర్క్ నేర్చుకోకుండా, వర్క్ రాకుండా అవకాశాలు ఇస్తేనే మేము మీ కాలేజీలో చేరతాం, మీ అకాడమీలో చేరతాం అని అంటున్నారు. చాలామంది పిల్లలతో అది చూశాను, చాలా బాధగా ఉంటుంది. ఓకే మేము మంచిగా ట్రైనింగ్ ఇస్తాం వినోద్ ఫిల్మ్ అకాడమీలో, బాగా తోముతాం మేము. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. చూశారు కదండి కిషోర్ దాస్ గారితో ఆదర్శ జీవితం. మరొక ఎపిసోడ్లో మరొక గెస్ట్తో మరీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.